ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. విశ్వాసి జీవితం వాక్యానుసార జీవనం, విశ్వాసి ప్రవర్తన నిష్పక్షపాత విధానం, విశ్వాసి నడవడి క్రియాశీలక నమ్మకం, విశ్వాసి పలుకులు మధురాత్మక ప్రబోధం, విశ్వాసి పలుకులు మధురాత్మక ప్రబోధం. అదే యాకోబు వ్రాసిన పత్రిక, క్రైస్తవ విశ్వాస జీవిత పరమార్థిక. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు. సావధానంగా వినండి. దేవుడు మన విశ్వాసమేపాటిదో పరీక్షిస్తాడు. ఇతరులతో మన సంబంధం, వారి పట్ల మన వైఖరులు ఎలా ఉన్నాయో దేవుడు పరీక్షించగోరుతున్నాడు. ధనికుల పట్ల, బీదల పట్ల, ప్రతి ఒక్క మనిషి ఎడల మన వైఖరులు ఎలా ఉన్నాయో దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు దరిద్రాన్ని తొలగిస్తాడు. అంతేకాదు, ఐశ్వర్యం వల్ల కలిగే దుష్ఫలితాలను కూడా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. దారిద్ర్య నిర్మూలన కోసం ప్రజానాయకులు ప్రయాసపడతారు నిజమే, కాని దేవుడు దారిద్ర్యాన్ని ఎదిరించే విధానం వేరు. దారిద్ర్యం శాపం కాదు, ఐశ్వర్యం ఆశీర్వాదము కాదు. ఈ రెండూ విశ్వాసులకు పరీక్షలే. అందుకే ఆగూరు తన ప్రార్థనలో సామెతలు 30వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. అతి బీదరికము, అమితమైన ఐశ్వర్యము గలవారు దేవుని మాట వినిపించుకోరు. యేసు ప్రభువు బీదతనాన్ని చిన్నచూపు చూడలేదు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లు ఉన్నాయి, గాని నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు యేసు ప్రభువు. 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఒక బీద పిల్లవాడి దగ్గర నుండి 5 రొట్టెలు 2 చేపలు చేబదులడిగి తీసుకున్నాడు. ఆయన పుట్టిన పశులపాక మరొకరిది. ఆయన పేతురు దోనెను వాడుకున్నాడు. ఆయన ఐశ్వర్యము గల కుటుంబంలో పుట్టలేదు. ఒక సత్యాన్ని దృష్టాంతీకరించడానికి ఎవరినో ఒక నాణెం కోసం అడిగి తీసుకున్నాడు. ఆయన దగ్గర ఒక్క నాణెం కూడా లేదు. యెరూషలేములో విజయ ప్రవేశానికి ఒక గాడిద కావలసి వచ్చింది. దాన్ని కూడా అరువు తెచ్చుకోవలసి వచ్చింది. పస్కా పండుగను ఆచరించడానికి ఒక ఇంటి గదిని అడిగి తీసుకొని వాడుకున్నాడు. చివరికి ఆయన చనిపోవటానికి కూడా బరబ్బా కోసం తయారై ఉన్న సిలువను ఆయన వాడుకున్నాడు. ఆయనను ఉంచిన సమాధి కూడా అరిమతయ్య యోసేపుది. పేదరికం ఎవరికీ సంతోషమనిపించదు, అది శాపమే. ఈ శాపాన్ని యేసు అనుభవించాడు. అలాగే ఐశ్వర్యం కూడా శాపమే కాగలదు అని యాకోబు భక్తుడు తన పత్రికలో చెబుతున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలన్నాడు, ధనాపేక్ష అన్ని కీడులకు మూలం. పౌలు, యాకోబు ఈ అంశంలో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువేమన్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలుతారు. ఆగూరు ప్రార్థనలో సమతౌల్యముంది. అతి పేదరికం శాపం, అమితమైన ఐశ్వర్యం శాపం. డబ్బును బట్టి, వారి అంతస్తు పలుకుబడిని బట్టి మనుషులను అతిగా గౌరవించకూడదు. ఆర్థిక దారిద్ర్యాన్ని బట్టి ఎవరినీ కించపరచకూడదు, తృణీకరించకూడదు. ధనికులను దోచి బీదలకిచ్చే కార్యక్రమం కాదిది. ఇప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. నా సహోదరులారా, మహిమాస్వరూపి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకండి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు
మురికి బట్టలు కట్టుకొన్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చో అని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువు, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చో అని చెప్పిన ఎడల, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారవుతారు గదా. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహిమాస్వరూపి. యాకోబు స్వయాన యేసుక్రీస్తుకు తమ్ముడు ఈ మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మహిమాస్వరూపి. యేసుక్రీస్తునందు విశ్వాసుల మధ్య తరతమ భేదాలుండవు. క్రీస్తునందలి సహోదరత్వము ఎంతో సన్నిహితమైనది. అందరికీ యేసుక్రీస్తు జ్యేష్ఠ సోదరుడు. అందరూ ఆయనకు తమ్ముళ్ళు, చెల్లెండ్లు. అందరిలో యేసుక్రీస్తు వ్యాపించి ఉన్నప్పుడు ఇంక భేదాలెక్కడివి? లేవియకాండం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానించకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్చాలి. సీమోను పేతురుకు యొప్పేలో దర్శనం కలిగిన తరువాత కొర్నేలి ఇంటిలో పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, దేవుడు పక్షపాతి కాడు. ఆ రోజుల్లో యూద క్రైస్తవులు కూడి వచ్చే స్థలానికి సమాజ మందిరము అని పేరు. యూదులు శనివారం నాడు కూడుతారు. క్రైస్తవులు అదే సమాజ మందిరంలో ఆదివారం నాడు ఆరాధన కొరకు కూడుతూ ఉంటారు. ఇది వారు చేసుకున్న ఏర్పాటు. చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకున్న ధనికుడు ఆరాధనకు వస్తాడు. అదే సమయంలో ఒక కటికి బీదవాడు ఆరాధన స్థలానికి వస్తాడు. కొందరు కళ్లు మూసుకొని ప్రార్థిస్తారు, కొందరైతే కళ్లు తెరిచి అందరి దుస్తులను పరిశీలిస్తుంటారు. ధనవంతుల ఆడంబరం, షోకు అందరినీ ఆకర్షించడానికే. లూకాసు వార్త 16:19 లాజరు ధనవంతుడి కథలో ప్రభువు అన్నాడు, ధనవంతుడు ఒకడున్నాడు, అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. అతడొక విలాస పురుషుడు. యాకోబు పత్రికలోని బీదవాడెలా ఉన్నాడు? మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు, చిరిగిపోయిన బట్టలు, మాసికలు వేసి ఉన్న బట్టలు. అతనికి ఆదివారం నాడు ధరించుకునేందుకు కొత్త బట్టలు, ఆకర్షణీయమైన దుస్తులు లేవు. సాంఘికంగా ఈ ఇద్దరికీ ఉన్న తారతమ్యాన్ని రచయిత వర్ణిస్తున్నాడు. కొందరు దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. నలుగురు చూడాలని, వారి గుర్తింపు కోసం అతి శ్రద్ధగా ఎంతో విలువైన దుస్తులతో తమను తాము అలంకరించుకుని ఆదివారం ఆరాధన కోసమై మందిరానికి వస్తారు. వీరికి భేషజం ఎక్కువ. 3 ధనికులకు ప్రత్యేకించబడిన అగ్రస్థానాలు. బీదవారిని పలకరించరు, వారిని లెక్క చెయ్యరు. పక్షపాత బుద్ధితో సంఘ పెద్దలు వ్యవహరించడం దేవునికి సుతరాము గిట్టదు. మనస్సులో భేదాలు పెట్టుకుంటున్నారు. దురాలోచనలతో విమర్శ చేస్తున్నారు. వీరి తీర్పులు పక్షపాత బుద్ధితో కూడినవి. 5 నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండడానికి దేవుడు ఏర్పరచుకొనలేదా? తోటి విశ్వాసులకు, విశ్వాసమందు తనకు సోదరులైన వారికి యాకోబు హెచ్చరిక. మీ సోదరుణ్ణి అల్పుడని ఎంచి చిన్నచూపు చూస్తారా? దేవుడు ఆ అల్పుణ్ణే ఘనపరుస్తున్నాడు. బీదలను గురించి ఎన్నెన్నో విషయాలు బైబిలులో చెప్పబడ్డాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బీదలను గురించే దేవుడు ఎంతగానో శ్రద్ధ వహించినట్లు చెప్పబడింది. ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా బీదలకు అన్యాయమే జరిగినట్లు చరిత్ర మనకు చూపుతోంది. ప్రజలందరూ, విశేషించి నాయకులు రక్షణ పొందిన వారైతేనే కాని బీదలకు న్యాయం జరగదు. బీదలకు దేవుడు చేసినంత మేలు ఏ మానవుడూ చేయలేదు. యేసుక్రీస్తునందు బీదలు పరలోక రాజ్యానికి హక్కుదారులవుతారు. యోబు గ్రంథం 5:15
బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు. యోబు 36:15 శ్రమపడే వారిని వారికి కలిగే శ్రమ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులను చేస్తాడు. కీర్తనలు 9:18 దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడే వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. కీర్తనలు 68:10 దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగచేశావు. 69 కీర్తన 33 యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు. 72 కీర్తన 12-13 దరిద్రులు మొర్రపెట్టగా ఆయన వారిని విడిపిస్తాడు. దీనులను నిరాధారులను ఆయన విడిపిస్తాడు. నిరుపేదలయందు బీదలయందు ఆయన కనికరిస్తాడు. బీదల ప్రాణాలను ఆయన రక్షిస్తాడు. 102 కీర్తన 17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. 45 కీర్తనలో చూడండి, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరు. యెషయా గ్రంథం 11:14 ఆయన నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేస్తాడు. ధనికులు బీదలను అణగద్రొక్కుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. బీదల పక్షాన ధనికులపై ఆయన కఠిన చర్య తీసుకుంటాడు. బీదలైనా క్రీస్తునందు ఆధ్యాత్మికంగా సంపన్నులు కాగలరు. అదే దీనులకు దరిద్రులకు గొప్ప ఆదరణ. యాకోబు పత్రిక 2:6 ధనికులారా, మీరు బీదలను సరిగా చూడండి. సంఘ పెద్దలు, మీరు దరిద్రులను అవమానిస్తారు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుతారు. మిమ్ములను న్యాయసభలకు ఈడ్చుకుపోయేవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. నీవలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగానే ప్రవర్తించిన వారవుతారు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారవుతారు. ఎవరు అధికారంలో ఉన్నా బీదలకు శుష్క వాగ్దానాలు చేస్తారు, శూన్యహస్తాలు చూపుతారు. కాని ప్రభువు వాగ్దానం గొప్పది. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. చిన్న మంద రేపు రాజ్యమేలబోతోంది. దేవుని రాజ్యంలోనే బీదలకు న్యాయం చేకూరుతుంది. దేవుడు బీదల పక్షాన ఉన్నాడు. బీదలు విశ్వాసులైనప్పుడు దేవుని నామము వారికి పెట్టబడింది. యేసు ప్రభువు ఇంటి పేరు వారికి వచ్చింది. బీదలను హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే. ధర్మశాస్త్రం బీదలని ధనికులని భేదం చూపదు. పక్షపాతం శిక్షార్హమైన నేరం. యాకోబు తన పత్రికలో ఈ విషయాన్ని ఖండితంగా ప్రబోధిస్తున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? పక్షపాతం అనే దుర్గుణం క్రైస్తవంలో ఏ కోశాన కనిపించదు, కనిపించకూడదు. యూదుడని, అన్యుడని, గ్రీసు దేశస్థుడని, సిథియనుడని, స్వతంత్రుడని, బానిస అని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. దేవుని సంఘమందు తరతమ భేదాలు ఉండవు. దేవుని సంఘమందలి ఆధ్యాత్మిక ఆకర్షణ ఇదే, సమత, మమత. ఈ సంఘ శరీరానికి శిరస్సు క్రీస్తే. యేసుక్రీస్తు మనస్సు నిష్పాక్షికమైనది. సంఘంలో అందరూ సహోదరీ సహోదరులు. అందుకే ఈ అధ్యాయం ఆరంభంలో రచయిత నా సహోదరులారా అంటూ అందర్నీ ఆప్యాయంగా సంబోధిస్తున్నాడు. ఆరాధన స్థలంలో ధనికులని బీదవారని భేదం అసలు ఉండకూడదు. దేవుని ఆలయంలో మనుషులను కొందరిని గౌరవించి మర్యాద చేయడం, మరికొందరిని కించపరచటం మంచిది కాదు. పక్షపాత వైఖరి ఉంటే అది దేవుని సంఘం ఎలా అవుతుంది? మనిషికి ఎట్టి శీలము నైతిక విలువలు లేకపోయినా ధనవంతుడని అతి మర్యాద చేయడం తప్పు. ఎవరికి గౌరవమో వారికి,
ఎంతవరకు గౌరవించాలో అంతవరకు మాత్రమే, వ్యక్తులను అంతగా గొప్పచేసి మాట్లాడకూడదు. మనిషికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, అతనికున్న హోదాను బట్టి ఊరికే పొగడడం మంచిది కాదు. అలనాడు ఇశ్రాయేలీయులు బంగారు లేగదూడను దేవునికి బదులుగా తెచ్చిపెట్టుకున్నారు. వ్యక్తి పూజ దానితో సమానమే. మనస్సులో భేదాలు, దుర్విమర్శలు, దురాలోచనలు సంఘంలో ఉండడానికి వీల్లేదు. మనుషులలో పక్షపాతం విద్వేషానికి, కార్పణ్యానికి, కావేశాలకు దారితీస్తుంది. మన విశ్వాసం, ప్రేమ మహిమాస్వరూపి అయిన యేసుక్రీస్తుకే చెందుతాయి. ఈ లోకములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. వారే దేవుని రాజ్య వారసులు. అలనాటి పరిసయ్యులు బీదలను నిర్లక్ష్యం చేసేవారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించండి. ఎవని ఎడల భయముండాలో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానముండాలో వాని ఎడల సన్మానము కలిగి ఉండి, అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. మనిషి సౌశీల్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం మంచిదే కాని ముఖస్థుతి ఆధ్యాత్మిక లక్షణం కాదు. సంఘంలో సోదరుల మధ్య ఎట్టి వివక్షత ఉండకూడదు. విభేదాలుండడం సంఘానికి క్షేమం కాదు. మనిషి వేషభాషలకు, అతని వ్యక్తిత్వానికి, అతని ధనానికి అధిక ప్రాముఖ్యమిచ్చి పొగడకూడదు. మంచి విలువైన బట్టలు వేసుకొని, వేళ్లకు మేలిమి బంగారపు ఉంగరాలు పెట్టుకొని దర్జాగా వస్తున్న మనిషికి ఎందుకంత గౌరవమిస్తారు? వేషానికి ఘనత చూపుతారెందుకని? అతనికి అగ్రపీఠమా? బీద వ్యక్తిని ఎక్కడో ఒక మూలన నిలవబెడతారా? కూచోటానికి సరైన కుర్చీ కూడా చూపించరే. సంఘంలో పదవులు కూడా ధనికులకే కట్టబెడతారు. అసూయ, మత్సరం, పక్షపాతం మనసులో పెట్టుకుని తీర్పు తీరుస్తారు గదూ. దేవుని సంఘం దేవుని రాజ్యానికి ప్రతినిధిగా వ్యవహరించాలి. విశ్వాసం విషయంలో మొహమాటం ఉండకూడదు. నా ప్రియ సహోదరులారా, నా మాట వినండి. దేవుని ఏర్పాటు విధానం గుర్తించండి. విశ్వాసమందు భాగ్యవంతులు లోకం దృష్టిలో దరిద్రులే కావచ్చు. వీరు దేవుని రాజ్యానికి వారసులు, దేవుణ్ణి ప్రేమిస్తారు. వీరు దేవుని వాగ్దానాన్ని పొందినవారు. మహిమాస్వరూపి ఎదుట ఈ లోకంలోని అంతస్తులు, కృత్రిమ గౌరవాలు నిలవవు. మహిమాస్వరూపి అయిన ప్రభువు సన్నిధిలో అందరూ సమానమే. హెచ్చు తగ్గులుండవు, భేదాలుండవు. దురాలోచనలు నశించాలి. దుర్విమర్శలు చేయకూడదు. సంఘబిడ్డలు నిత్యత్వానికి చెందినవారు. దేవుని దాసులు సిరికి దాసులు కాకూడదు. మహిమాస్వరూపి అయిన మన ప్రభువు ధనికులను ఘనపరచలేదు. ఆయన మనకోసమే బీదరికాన్ని పరిశుద్ధంగా జీవించి చూపించాడు. తన రాజ్య ప్రయోజనాలను అనుభవించడానికి ఆయన బీదలనే ఏర్పరచుకున్నాడు. సంఘ సహవాసమందు ఒక బీద సహోదరుణ్ణి అవమానపరచకూడదు. యేసు ప్రభువు అతని కోసం ప్రాణం పెట్టాడు గదా. అతడు పరలోక మహిమకు వారసుడే గదా. ధనవంతులు యేసు ప్రభువును, ఆయన శిష్యులను ఎంతో హింసించారు. వారు కఠినంగా అధికారం చెలాయించాలని చూచారు. యేసు నామమును దూషణకు గురిచేసిన వారు ధనవంతులే. అపొస్తలుల కాలంలో వారిని ధనికులే ఎక్కువ బాధపెట్టింది. దేవుని సంఘం యేసు నామమును మహిమపరుస్తుంది. దేవుని నామము పెట్టబడిన ప్రజలలో పక్షపాతం ఉండకూడదు. వీరు ధనికులకు అడుగులకు మడుగులొత్తాల్సిన పనేమీ లేదు అంటూ భక్త యాకోబు ప్రబోధిస్తున్నాడు. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించకపోతే అక్రమం, దేవుని ఆజ్ఞను మీరినట్లే. ప్రాముఖ్యమైన రాజాజ్ఞను మీరకూడదు. దేవుని ఆజ్ఞ ప్రేమపూర్వకమైనది. ఆయన మన ప్రభువు. ఆయనను మనం ప్రాణాధికంగా ప్రేమిస్తాము. దేవుడే ప్రేమ. దేవుని స్వభావం ప్రేమ. ఇది ప్రభువు శాసనం. శాసనోల్లంఘనం ఆధ్యాత్మిక నేరం. ఆయన ఆజ్ఞ సర్వశ్రేష్టమైనది, అధికారపూర్వకమైనది.
దేవుని ఆజ్ఞ న్యాయసమ్మతమైనది. ఆయన ఆజ్ఞలలో దేవుని నీతి ప్రమాణం సంపూర్ణమై కనిపిస్తుంది. లేఖనానుసారమైన ఆజ్ఞను శిరసావహించాలి. లేఖనములోని ఈ ప్రధానాజ్ఞ నెరవేరిస్తేనే గాని మీ ప్రవర్తన దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుని ఆజ్ఞ మనకు శాసనం. దాన్ని అమలుపరిస్తే మన ఆత్మ ఉజ్జీవింపబడి నూతనపరచబడుతుంది. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. యేసు ప్రభు ఇదే ఆజ్ఞను ఇంకా అర్థవంతం చేస్తూ, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అన్నాడు. పక్షపాతానికి మూలం స్వార్థం. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. ప్రేమ నియమాన్ని మీరినవారు పాత నిబంధన ధర్మశాస్త్రాన్నే కాదు, కొత్త నిబంధనలోని ఆత్మ నియమాన్ని, అనగా క్రీస్తు యేసునందలి జీవ నియమాన్ని మీరినవారవుతున్నారు. మన స్వశక్తితో దేవుని ప్రేమ శాసనాన్ని నెరవేర్చలేమని ఆయన తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేమాత్మ. విశ్వాసులారా, మహిమాస్వరూపి అయిన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసం మొగమాటం లేనిది, నిష్పాక్షికమైనది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.